జగన్మోహన్ రెడ్డి మొన్నదాకా అన్నాడు వై నాట్ 175/175 అన్నాడు. ఈరోజు వై నాట్ పులివెందులు అనే పరిస్థితికి వైసీపీ వచ్చింది. అంటే 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల జీవితాలతో ఆడుకున్నటువంటి అధికార పార్టీ వైసీపీ. ఇంత ఘోర వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వాలు గత 70 సంవత్సరాల రాజకీయ చరిత్రలో, స్వతంత్ర రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ఎప్పుడు చూడలేము. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి. ఇంత ఘోరంగా అడ్డగోలుగా ఈరోజు కూడా రేపు కౌంటింగు జూన్ 4వ తారీఖు. జూన్ 4వ తారీఖును కూడా దోపిడీకి ముందే ప్లాన్ చేసుకున్నారు. అంటే కమిషన్లకి దాదాపు గత నెల నుంచి 30,000 కోట్ల పైచిలకు అప్పులు తెచ్చారు. 13 లక్షల కోట్ల అప్పులు అయిపోయింది రాష్ట్రం. ఎక్కడికి పోయినాయి డబ్బులన్నీ? జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు 2,55,000 కోట్లు నేను సంక్షేమ పథకాలకు వినియోగించానని. మరి మిగతా 11 లక్షల కోట్లు ఏమైపోయినాయి? ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏమైపోయినాయి? ప్రజల మీద వేసినటువంటి చెత్త పన్ను, ఇంటి పన్నులు, నీటి పన్నులు, కరెంట్ ఛార్జీలు, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏమైపోయినాయి? అన్నీ ఎవడి జోబుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ ఆ ఎన్నిట్లకే ప్రజలు తీర్పు ఇచ్చారు. మే 13 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల రోజున, ఆ రోజునే వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా సరైనటువంటి జవాబు ప్రజలు చెప్పారు. ఇవాళ అది అర్థమైపోయి ఐపాక్ ఇచ్చిన సర్వేలు కానీ, అలాగే ఐపాక్ ఇచ్చినటువంటి పోస్ట్ పోల్ సర్వే కానీ అన్నిటిలో ఘోరంగా వైసీపీ ఓటమి పాలవుతుందనే భయం పట్టుకున్నటువంటి వైసీపీ, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదేదో మాట్లాడతాం. తెలుగుదేశం పార్టీ కూటమి కట్టింది. కూటమి ఇవ్వాలంటే 2014లో అనేక సార్లు తెలుగుదేశం 42 సంవత్సరాల చరిత్రలో అనేక సార్లు అనేక పార్టీలతో జతకట్టాం. ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సార్లు అనేక పొత్తులు పెట్టుకున్నాం. అది ఎన్నికల్లో జరిగాయి. అంటే మంచి వాళ్లతో పొత్తులు అనేది ఏ రాజకీయ పార్టీ అన్న ముందు వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. దానికి ఒకటే సమాధానం, బందిపోటుని ఊర్లో పడితే పట్టుకోవడానికి ఒక్కళ్ళే రాదు, ఊరంతా ఏకమవుతారు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, గుర్తుపెట్టుకో వైసీపీ. ఈరోజు ఒక దొంగ లాంటి వైసీపీని, ఈ రాష్ట్రాన్ని దోచేసినటువంటి వైసీపీని, ఈ రాష్ట్ర పొలిమేరలు దాటిచ్చి తరమడానికి అందరూ కూడా మరి ప్రజలతో పాటు అందరూ కూడా ఏకమవటం జరిగింది. ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఈ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుల కుప్పగా మారింది. ఒక రోడ్డు లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక బిల్డింగ్ లేదు. ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి పనులు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేంత అభివృద్ధి పని ఇది చేశాడు, ఇది పూర్తి చేశాడని చెప్పుకోగలిగినటువంటి పని ఎక్కడా లేదంటే ఇంతకన్నా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏ ప్రభుత్వానికి గతంలో రాల.